ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ దినం మీకు ఎలా ఉన్నది? ఇప్పుడే కదా ప్రారంభించారు, ఇక మీదట ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? యేసు తోడుగా ఉంటే అన్ని రోజులు మంచి రోజులే, విజయవంతమైన రోజులే, ఆశీర్వాదమైన రోజులే. ఈ దినం మీకు విజయవంతమైన రోజు, ఆశీర్వాదమైన రోజు. భయపడకండి, మీ కార్యములన్నీ విజయవంతమగును. దేవుడు మీ కొరకు అద్భుతములు చేయుదురు. ఈ స్థలం చాలా అందంగా ఉన్నది కదా. లండన్లో ఉన్న వెనక ఒక అంతఃపురం తెలుస్తోందా? విండ్సర్ క్యాస్టిల్ అని చెప్పి రాజు కుటుంబము, ఆ రాజ కుటుంబస్తులు నివసించేటటువంటి ఇల్లు, గొప్ప అంతఃపురం. అది చాలా సౌందర్యమైన స్థలము. అది చూచుటకు చాలా మనరమ్యముగా ఉంటుంది, నడుచుటకు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సంతోషమైన ఒక స్థలము. సరే, మీ జీవితంలో దేవుడు మిమ్ములను సంతోషపరచుటకు ఇష్టపడి మీతో ప్రతిదినం మాట్లాడుచున్నారు. ఈ దినం దేవుడు నాకు ఏ వాక్యం ఉంచినారు అని అనుకుంటున్నారా? దానియేలు 3వ అధ్యాయము 17వ వచనములో ప్రభువు మీద విశ్వాసముంచిన ముగ్గురు యవ్వనస్తులు, షద్రాకు, మేషాకు, అబేద్నగోయి అన్న ముగ్గురు యవ్వనస్తులు, వారు మేము రాజు నిలిపిన విగ్రహమునకు నమస్కరించాము అని బాబులోని దేశములో రాజు ఒక విగ్రహాన్ని నిలిపి దాన్ని సేవించాలన్నారు. మేము యెహోవానే సేవించెదము, నిజమైన దేవుణ్ణే సేవించెదము, మనుషులు చేసిన విగ్రహమును సేవించము అని చెప్పారు. రాజు తన విగ్రహమును చేయించి ప్రజల్ని నమస్కరించమని చెప్పారు. కుదరదని చెప్పారు. రాజుకి కోపం వచ్చింది. మండుచున్న వేడిమి కలిగిన అగ్ని గుండములో పెద్ద అగ్ని గుండము అందులో వచ్చి అగ్ని వెలిగించి అందులో విసిరేస్తారు. తర్వాత కాలి బూడిదైపోతారు. అప్పుడు వారు చెబుతున్నారు, మా దేవుడు మమ్ములను తప్పించుటకు సమర్థుడు. రాజైన మీ చేతిలో పడకుండా ఈ అగ్నిగుండంలో నుండి మమ్ములను విడిపించి రక్షించును, కనుక మేము భయపడనవసరము లేదు అని ధైర్యముతో చెప్పినారు. కనుక తప్పించుటకు సమర్థుడు. దేవుడు ఎలాంటి వారో తెలుసా? తప్పించుటకు సమర్థుడు. ఆ ఆపదలో నుండి వారిని తప్పించారు. అగ్నిగుండంలో దేవుడు కాపాడి ప్రాణంతో వారిని బయటికి తీసుకొచ్చారు. అదే వేదంలో వ్రాయబడి ఉన్నది. మీరిప్పుడు ఒక ఆపదైన పరిస్థితుల్లో తప్పించుకొనగలమా అన్న పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ ఒక వ్యాజ్యమై ఉండవచ్చు, ఒక పరిస్థితి అయి ఉండవచ్చు, ఒక పోరాటమై ఉండవచ్చు, ఒక ఇబ్బందికరమైన కాలమై ఉండవచ్చు. ఇందులో నుండి నేను తప్పించుకొనగలనా? ఆపద ప్రక్కలో నుండి వచ్చి నిలబడింది అని అనుకోవచ్చు. శక్తివంతుడైన ఒక దేవుడు, మిమ్ములను తప్పించుటకు సమర్థుడైన దేవుడు మిమ్ములను తప్పించును. మన గుజరాత్ రాష్ట్రము ఉన్నది కదా, ఇండియాలోని ఉత్తర రాష్ట్రంలో గుజరాత్. అందులో ఒక ప్రాంతము అడవి ప్రాంతము, సింహాలు నివసించే అడవి ప్రాంతమది. అనేక సంవత్సరాలకు ముందు నేను సేవకు వెళ్ళినప్పుడు మిషనరీలు ఆ మార్గమున పిలుచుకొని వెళ్ళినప్పుడు చెప్పారు, తొందరగా ఈ అడవిని మనము దాటిపోవాలి. చీకటి పడితే ఈ మార్గమున ఎవ్వరూ వెళ్లడానికి అనుమతించరు, కారు ప్రయాణమును కూడా అనుమతించరు. ఎందుకని అడిగాను. చీకటి ప్రారంభమైతే సింహాలు ఈ రోడ్లో సంచరించును, ఆపద అని చెప్పి. అప్పుడు జరిగిన ఒక సంభవమును వారు చెప్పారు. ఆ కొండ ప్రాంతంలో నివసించే ఆదివాసి ప్రజలు, అదే కొండజాతి ప్రజలు ఉన్నారు కదా, వారు అనేకులు యేసుని అంగీకరించి ప్రభువుని ఆరాధించువారుగా మారినారు. వారు వారానికొకసారి కొండ మీద నుండి దిగి వచ్చి తమ గ్రామం నుంచి వచ్చి ఈ పట్టణంలో అనేక కాయగూరలు, వస్తువులు, అవసరానికి కావలసినవన్నీ తీసుకుని వెళ్లెదరు. కొండ మీద నుండి తెచ్చిన వస్తువుల్ని అమ్మి తమకు అవసరమైన వాటిని తీసుకుని వెళ్లెదరు. వారు ఒంటరిగా రారు, ఒక గుంపుగా 40-80 మంది గుంపుగా వచ్చెదరు. అందరూ ఏకంగా ప్రయాణం చేస్తారు. ఎందుకంటే సింహాలు సంచరించే అడవి ప్రాంతము, చీకటి పడక మునుపే దాటి వెళ్ళాలి. అలా ఒకసారి వచ్చినప్పుడు ఒక విశ్వాసి, యేసుని విశ్వసించిన ఒక అద్భుతమైన ఆదివాసి మనుష్యుడు వస్తువులు తీసుకుంటున్నాడు. అందరూ రెడీగా ఉన్నారు. మీరు వెళుతూ ఉండండి, నేను వెనక వచ్చేదను. ఇంకా 2 వస్తువులు తీసుకోవాలి, తొందరగా వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పారు. వారందరూ ఏకంగా వెళ్లారు. ఇతడి వస్తువులు తీసుకుని వెళ్ళడానికి కొంచెం ఆలస్యమైంది. అంతలో చాలా దూరం వెళ్ళిపోయారు. చీకటి కమ్ముకున్నది, చీకటి పడిపోయింది. తలపైన భారము, చేతిలో భారం పెట్టుకుని నడుస్తూ వస్తున్నాడు. హఠాత్తుగా అతడు ముందుకు చూస్తే గర్జించు శబ్దం వినిపించింది. అతడు ఏమిటని చూస్తే అతనికి కొన్ని అడుగుల ముందు ఒక సింహము అలాగే పడుకుని అతన్ని చూస్తుంది. అతడు చాలా ప్రక్కలోనికి వచ్చాడు. కొద్ది అడుగుల దూరంలోనే పడుకుని ఉన్నది అడవి సింహము. అడవిలో ఒంటరిగా చిక్కుకున్నాడు. తోడుగా వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు, సమూహంగా వెళ్లారు. అయితే అతడు భీతి చెందలేదు, శబ్దం చెయ్యలేదు. అతని కాళ్ళు చేతులు వణికిపోలేదు. మౌనంగా ఆ సింహమును చూశాడు. ఇప్పుడేం చెయ్యాలి? త్రోవలో అది పడుకుని ఉన్నది. తల మీద ఉన్న భారంతో అలాగే మోకరించాడు.
మోకరించి దేవుని చూసి చెప్పాడు, దేవా, నీవు కలుగజేసిన సింహము నా మార్గమునకు అడ్డుగా పడుకొని ఉన్నది. కొంచెం లేచి దాన్ని వెళ్ళమని చెప్పండి, నేను నా గ్రామమునకు వెళ్ళాలి కదా అని ఇతడు ప్రార్థించాడు. ప్రార్థన ఎలా ఉందో చూశారా? దేవా, మీరు కలుగజేసిన సింహము నా త్రోవకు అడ్డుగా పడుకొని ఉన్నది, కొంచెం ఆ పక్కకు వెళ్ళమని చెప్పండి, నేను నా ఊరికి పోవాలి కదా అని చెప్పి. అంతే ప్రార్థన. చూడండి, ఒక చిన్న బిడ్డ విశ్వాసము వల్లే ప్రార్థించిన ప్రార్థన. ఆ సింహము అలా లేచి చూసింది, ఆ తర్వాత అడవిలోకి వెళ్ళింది. ఇతడు నడిచి తన గ్రామానికి చేరాడు. అంతే, మరుసటి రోజు ఆదివారం సంఘములో సింపుల్గా సాక్ష్యం చెప్పాడు. ఈ విధంగా దేవునితో మాట్లాడాను, మీరు కలుగజేసిన సింహమే కదా, వెళ్ళమని చెప్పండి దేవా అని అన్నాను, అది వెళ్ళింది, నేను వచ్చాను అని చెప్పారు. ఇదే విశ్వాసము. వారు చెప్పారు, మా దేవుడు తప్పించుటకు సమర్థుడు, ఎలాంటి ఆపదలోనైనా మిమ్ములను తప్పించుటకు సమర్థుడు. మీరు మొదట విశ్వాసపు ప్రకటన చేయుడి, విశ్వాసములో స్థిరులుగా ఉండుడి, ఒక బిడ్డ వలె దేవుని విశ్వసించుడి, సులువుగా మీ సమస్యను మీరు అధిగమించెదరు, దేవుడు మిమ్ములను తప్పించెదరు. భయపడకండి, ఈ దినం ఒక అద్భుతం జరగబోతున్నది. హృదయంలో చేపెట్టండి, దేవా, మీరు ఈ ఇబ్బందిలో నుండి మమ్ములను తప్పించుటకు శక్తిమంతులు, నన్ను తప్పించుటకు సమర్థులు, నేను విశ్వసిస్తున్నాను. అద్భుతమును నేను ఎదురుచూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.